మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కారణంగా తీవ్ర మనోవేదన అనుభవించానని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను కూడా ఓ బాధితుడిగా బాధపడినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అప్పుడున్న సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై ఎస్ఐబీ అధికారులు ఫోన్ ట్యాపింగ్ ప్రయోగించారన్న ఆయన రాజకీయంగానే కాకుండా వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు కొల్లగొట్టేందుకు ఈ ట్యాపింగ్ను వాడుకున్నట్లు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో గత 10 ఏళ్ల నిర్బంధ పాలన జరిగినట్లు మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ నిర్బంధాలు జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని గుర్తు చేశారు. మహబూబ్ నగర్కు చెందిన మాజీ మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసి కాల్ రికార్డింగ్లు మళ్లీ వారికి పంపించారని చెప్పారు. వాటి ఆధారంగా బ్లాక్ మెయిలింగ్కు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్ని ఆధారాలతో సహా డీసీపీకి కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. గత 5 సంవత్సరాల్లో జరిగిన నిర్బంధ పాలన స్వేచ్ఛను హరించి బెడ్రూమ్లోకి తొంగి చూసే అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎస్ఐబిలో ఉన్న కొంతమంది ఆఫీసర్సు, జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, మీలాంటి జర్నలిస్టుల మీద, నిజాలు నిగ్గుదేల్చే సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను